జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలే ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు. అయితే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఇక విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. నేడు ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు పాల్గొంటున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే పుల్లారావు గారు. నమస్కారం. వినపడుతుందండి? వినిపిస్తుందండి, క్లియర్ గా ఉంది పుల్లారావు గారు. అలాగే మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి, నమస్తే అండి. పుల్లారావు గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. చేయండి. పుల్లారావు గారు, ఎప్పటి నుంచో గతం నుంచి కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నదే జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రజాబాహుల్యంలో కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు ఈరోజు లోక్సభ ముందుకు ఈ బిల్లు వస్తుంది. అయితే అసలు ముందు ఉన్నటువంటి అవరోధం, అసలు ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా, ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మద్దతు లేదు కదా ఎంపీలది అనేటటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు ఏం చెప్తారు ఓవరాల్ గా ఈ జమిలీ బిల్లుకు సంబంధించి? పుల్లారావు గారు చెప్పండి. జమిలీ ఎన్నికలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ రోజు బిల్లు వస్తుంది కదా. ఒకటి తప్పకుండా మనం ఈవేళ ప్రవేశపెడతారు బిల్లు, అందరికి తెలుసు. ప్రవేశపెట్టి అందరూ ఊహించేది ఏంటంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు. అందరూ ఊహించేది. మరి వారి పంపించకుండా డిస్కషన్ కి పెడతారో మనం చూడాలి. దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే బిల్లులో చాలా మంది 2027లో ఎలక్షన్ పెట్టేస్తారు. 28, 29 కాదు, 2034కి పెడతారు టార్గెట్. సో 10 సంవత్సరాల తర్వాత జమిలీ ఎలక్షన్స్ ఉంటాయి. ఈవేళ పునాది వేస్తే చట్టపూర్వకంగా మిగతా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటే, అది కనుక చేస్తే చాలా వరకు దీనికి వ్యతిరేకత కరిగిపోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అంటే చాలా దూరంగా ఉన్నది కదా, చాలా దూరంగా కదా. అందువల్ల మనం ఇవన్నీ చూస్తాం. దాంట్లో మంచి పాయింట్స్ ఉన్నాయి, అన్ని కొంచెం ఆలోచించారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ట్యాకిల్ చేశారు, కోవింద్ గారి రిపోర్టు, గవర్నమెంట్, లా మినిస్టర్ ఏమేమి కలిపారు, ఏమి పెట్టారు అన్ని బయటకు ఈవేళ వస్తాయి. చాలా డీటెయిల్డ్ గా ఈవేళ బయటకు వస్తాయి. అందువల్ల కానీ ఒక ముఖ్యమైనది ఏంటంటే 2034 అన్నారు కాబట్టి పెద్ద అపోజిషన్ అంత తీవ్రంగా ఉండదని నేను భావిస్తాను. ఉన్న ఎంపీలు అందరూ సెక్యూర్ గా ఉంటారు. 2029 మన దూరంగా ఎవరు రారు అని. సో ఇది స్మూత్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. పార్లమెంటరీ కమిటీకి వెళ్తాది. మళ్ళీ తిరిగి ఎప్పుడు తీసుకొస్తారు? ఒక 3 నెలల్లో తీసుకొస్తారా అంటే 3 నెలల్లో తీసుకొచ్చేస్తారు. ఈవేళ బీజేపీకి మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్ అవ్వక బలం పెరిగింది. వాళ్ళకి ఇంకో 40-50 మంది ఎంపీలు సపోర్ట్ చేస్తారు ఈ బిల్లు మీద నేను ఊహిస్తున్నా ఆ ఎలక్షన్ తర్వాత. సో తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం జమిలీ ఎలక్షన్స్ మొదలు తీసుకెళ్తారు. చాలా డిబేట్ అవ్వింది కదా గత 3-4 సంవత్సరాలు. దీంట్లో మంచి చెడ్డ, కానీ ఒక ఫెటీక్ కూడా వచ్చింది, అలసట. వస్తే రానే పోనే అని. అలాగే మహిళా బిల్లు 20 సంవత్సరాలు పట్టింది రావటానికి వచ్చేసింది, కానీ అది 2029 నుంచి వర్తిస్తారు. సో ఇది ఒక తప్పకుండా ఇంట్రడ్యూస్ చేస్తారు, ముందరికి వెళ్తాది. ఎవరు ఆప్ చేయమన్నా ఆప్ చేసే పని మాత్రం లేదు. అయితే పుల్లారావు గారు, అసలు ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేటటువంటి ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఎన్డీఏకు పూర్తి స్థాయిలో ఈ బిల్లు ఆమోదానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం లేదు కదా అనేటటువంటి చర్చ ఉంది. ఏం చెప్తారు? సంఖ్యాబలం వచ్చింది కదా. ఇప్పుడు 290-300 ఎంపీలు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకి ఈవేళ 361 కావాలంటున్నారు కదా పుల్లారావు గారు. 361 కావాలంటున్నారు కదా. ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు 9 మంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 13 మంది ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ వస్తుంది. 10 మంది వస్తారా, 20 మంది వస్తారు చెప్పలేం, కానీ సపోర్ట్ వస్తుంది. తర్వాత మిగతా పార్టీల్లో అక్కడక్కడ ఉన్నవాళ్ళు అబ్స్టైన్ చేస్తారు నేను భావిస్తున్నా. కొంతమంది ఎవరో కొద్దిగా వాళ్ళు అపోజిషన్ తగ్గించుకుంటారు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత పెట్టారు కదా, వెంటనే కాదు కదా. సో ప్రభుత్వం అది ఆలోచించుంటుంది. ఇంకా సమయం ఉన్నది 6 నెలలు. మనం ప్రవేశపెడతాం, పెట్టేశాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, పార్లమెంటరీ కమిటీకి పంపించాం. సెకండ్ స్టెప్ అయిపోయింది. సో ఆటోమేటిక్ గా
గవర్నమెంట్ స్ట్రాటజీ కూడా ఏంటో చూడాలి ఇవాళ. స్ట్రాటజీ అంటే వాళ్ళ వ్యూహం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఎన్ని ఆర్టికల్స్ కావాలి, ఎన్ని నార్మల్ గా పాస్ చేయొచ్చు, ఆల్రెడీ పవర్స్ ఎంత ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి ఇవాళ. అన్ని బయటికి రాలేదు కదా ఇంకా, ఇవాళ బయటకు వస్తాయి. ఎంత సంఖ్య కావాలి, ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు తప్పకుండా సపోర్ట్ కోసం ట్రై చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. చిన్న చిన్న పార్టీలు వాళ్ళు కలుపుకుంటారు. ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది కదా ఈ ప్రభుత్వం, 5 సంవత్సరాల తర్వాత కదా, ఇప్పుడప్పుడే వచ్చేది ఏమున్నది ఆలోచన కూడా వస్తుంది. ఆలోచన వస్తుంది, మనం అంత సింపుల్ గా తీసేయటానికి వీలు లేదు. ఢిల్లీ ఎలక్షన్స్ ఏమవుతాయో చూడాలి, తర్వాత రాబోయే బీహార్ ఎలక్షన్స్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఇంట్రొడక్షన్ మాత్రం ఇవాళ చేసేస్తారు. రైట్ రైట్ కొంతమంది అన్నారు సర్ప్రైజ్ కూడా ఉంటుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా పంపించపోవచ్చు కూడా అని ఒక ఊహ ఉన్నది. కానీ నేను అలా అనుకోవట్లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు, ఎందుకంటే ఇంత ముఖ్యమైన బిల్లు డిస్కషన్ ఇంకా పెడతారు. ప్రజల మైండ్ లో నానాలి, ఇంకా తిరగాలి, ఈ బిల్లు అలా వెళ్ళాలి అని పెడతారు. సో నంబర్స్ వస్తాయి, లేకపోతే అలా బిల్లు పాస్ చేయరు అంతే. ఓకే ఓకే నంబర్స్ రాకపోతే పాస్ చేయరు, మేము ఇంట్రడ్యూస్ చేసామంటారు. కానీ చూడాలి, ఇంకా సమయం ఉన్నది కదా, సమయం ఉన్నది. సమాజ్వాదీ పార్టీకి 34 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? యూపీ ఎలక్షన్స్ అవ్వాక 2017లో 2027లో అవన్నీ ఇంకా బోల్ టైం ఉన్నది, బోల్ టైం. వాళ్ళు ఏం చేస్తారు Right, చూడాలి. right, right. అలాగే మమతా బెనర్జీ అబ్స్టైన్ అవుతుందా, మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తుందా, ఇంకా టైం ఉన్నది, 2 సంవత్సరాలు టైం ఉన్నది. సో మనకి ఇది ఇవాళతో అయిపోయేది కాదు, బిల్ ఓకే 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 పుల్లారావు గారు.